వెల్కమ్ నుమ్మాళ్ళకు కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక్క వీడియో కూడా పెట్టకపోతే బాగుంటుందని ఈరోజైతే పెట్టాగా. ఈరోజు ఒక్క వీడియో కూడా పెట్టకపోతే బాగుండదని ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అది కూడా నేను ఆడబోతుంది. దేన్ని అనుకుంటున్నారు? దీన్ని మన క్యాసిల్ ఎస్కేప్ గేమ్ అనమాట. ఆల్రెడీ కామెంట్స్లో అయితే కామెంట్స్ అంటున్నది టైటిల్లో అయితే మీకు కనిపించే ఉంటుంది. కనిపించకపోతే ఒకసారి చూడండి. కనిపించే ఉంటుంది, కనిపించదని నేనేమంటలేను. ఒకవేళ కనిపించకపోతే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గైస్, ఇగోండి గైస్, ఇక్కడ మనం ఇది లివర్ లాగాలి. లివర్ లాగిన తర్వాత ఇక్కడ ఇవి ఉంటాయి. ఇవి బ్రేక్ అవుతాయి అన్నమాట. మనం పక్కన నుంచి ఇటు సైడ్ నుంచి పోవద్దు, పోవచ్చు అటు సైడ్ నుంచి కూడా. కానీ ఇక్కడ నుంచి పోతే బెస్ట్. నేను ఒట్టిగా ఇక్కడ నుంచి పోతున్నా గైస్. మీరు అక్కడి నుంచే పోవాలని ఏం లేదు, వీడియో కాబట్టి సరిగ్గా పోవాలి. అందుకని సీక్రెట్ కీ ఉంది. అయ్యో, ఇవి మునిగిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు అయితే ఉండవు. ఫస్ట్ ఎట్లా మునిగిపోయింది, అన్నీ అట్లనే మునిగవు అని ఏం చెప్తలే. అన్నీ మునిగవు, ఓన్లీ కొన్నే మునిగితే ఇంకొన్ని బాగానే ఉంటాయి. ఈ సీక్రెట్ కీ ఏదైనా నాకు అర్థం కాలేదు. ఇదైతే ఇరిగిపోతుంది. ఇగోండి, ఈ బ్రోకెన్ ఉన్నది. మీరు ఫాస్ట్గా కొంచెం స్పీడ్ పోవాలన్నమాట, లేకపోతే అది బ్రోక్ అయిపోతుంది. సీక్రెట్కి కన్నా చెక్ పాయింట్ తీసేసుకున్నాం. ఎంతో నేను ఎందుకు మాట్లాడాలి, నేను పడ్డది. చికెన్ బనానా ఎలా పోతున్నావే? చికెన్ అంత సింపుల్. ఇగోండి గైస్, ఇది మనల్ని చంపడానికి వస్తుంది. మనం పారిపోవాలి. వీటిని మీరు పట్టించుకోదన్నమాట. నాకు తెలిసి వీడియో లాంగ్ కూడా కావచ్చు. ఇదైతే ఒకసారి నేను వీడియో అయితే తీసిన, కానీ అది అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది ఒక్క మిస్టేక్ అయింది. అందుకని ఈ చెస్ట్ అయితే ఓపెన్ చేయొద్దు. చెస్ట్లకి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ చెస్ట్ మీరు ఓపెన్ చేయొద్దు. ఈ చెస్ట్ మంచిది కాదు. అట్లా అని ఇది కూడా మంచిది కాదు, చంపేస్తుంది. ఏది మంచిదంటే మన ఇది ఉంది చూడండి, ఇదన్నమాట మంచిది. ఇది ఈ మూడు మంచివి కాదు. ఇక్కడ సీక్రెట్కి ఇదేనా? సీక్రెట్కి అనవసరంగా తీసుకున్నా గైస్. ఓ ఓ ఓ ఓ ఆహా, మధ్యలో ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. తాడును ఒక్కవేళ కానీ మీరు ఏమన్నా చేసిరు అనుకోండి, అయిపోతుంది. అరే ఇగోండి గైస్, ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ తాడుని మీ తాడు పైనుంచి జంప్ చేసి పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసి లోపల యాసిడ్లో పడొద్దు, నెట్టిగా ఎలా అని పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ మనకి చికెన్ కనిపిస్తుంది. ఓకే అమ్మ, యాసిడ్లో పడొద్దు. ఇక్కడ నుంచున్నా ఏం కాదు. ఇక్కడ బ్రోక్ అవుతుంది. బ్రోకెన్ థింగ్స్ అన్నీ బ్రోక్ అవుతాయి గైస్. మీరే చూసుకొని పోవాలి. మనమైతే ఇంకెలానే స్ట్రేట్గా పోవాలి. ఇక్కడ మనమైతే ఒకటి ఏం చేయాలి, ఇక్కడ లివర్ గుంజితే మొత్తం అది అయిపోతే ఇట్లా వస్తుంది. ఈ బ్రిడ్జిని మనం ఎక్కి ఇలా దుంకి పోతే వీళ్ళు మనల్ని చంపడానికి వస్తారు. కానీ మీరు డబ్బును ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మధ్యలో ఉంటారు, ముగ్గురు ఉంటారు గైస్, చూసుకొని పోవాలి. దాన్ని దాటినాక మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇటు సైడ్ మూల నుంచి వచ్చేయచ్చు. మూల నుంచి రాకండి గైస్, మంచిగా రావాలి. ఇక్కడ వచ్చేలోపు ఈ సైడ్లోకి దుంకకుండా పోవాలి.
ఈ మధ్య ఎడ్జ్లకి అయితే ఇలా స్ట్రేట్గా పోవద్దు. ఆగండి గైస్ చూపిస్తాను మీకు. ఇగోండి ఇలా అయితే పోవద్దు. ఇగోండి ఇట్లా అయితే పోవద్దు. రెండిట్లో ఏదన్నా మిమ్మల్ని చంపేస్తుంది. అందుకని మీరేమో ఇక్కడ నుంచి ఇట్లా దుంకి, ఇక్కడ నుంచి ఇట్లా దుంకి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా, ఇక్కడ నుంచి ఇట్లా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా. అరే టైం అంతా వేస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇట్లా, ఇక్కడ, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ అయిపోయింది. మనం చేసిన తర్వాత ఈ ల్యాడర్ ఎక్కాలి. ఎక్కువ 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 అది ల్యాడర్ ఎక్కేసి ఇక్కడ చెక్ పాయింట్ తీసుకొని ఇది ఇక్కడ ఉంటాడు. ఈ నెత్తి పైన దుంకాలి. ఫైట్ చేయాలంటే నెత్తి పైన దుంకాలి గైస్. చూడండి ఇగోండి అంతే అంతే అంతే. అని చంపడానికి ఇంకా ఏం మార్గం లేదు. చంపడానికి అయితే రాదు. అన్ని జస్ట్ ఒక 1-2 minutes కళ్ళు తిరిగి లాగా అయితే మనం తీయవచ్చు. ఈ బ్రిడ్జెస్లో కూడా బ్రోక్ చేసి ఉంటాయి, అవి మీరు చూసుకొని పోవాలి. అప్పుడే 6 minutesలో మనం చాలానే కంప్లీట్ చేసేసినాం. మనకి దుంకడంలో ఏదైనా మనకు ఒక్కసారి వచ్చిందనుకోండి, అది మనకి వచ్చేస్తుంది అన్నమాట. నాకు మాత్రం మీకు ఎట్లనో కామెంట్లో చేయండి, అదే రాయండి. ఇది ఇట్లా ఇది ల్యాడర్ ఎక్కాలి. మళ్ళీ ఈ బొక్క ఉంటుంది. వీటికి తలగొద్దు. ఒకవేళ తలిగితే ఇట్లా కింద పడతారు. కావాలనే తలిగిన బై మిస్టేక్ అనుకోకండి, మీకు చూపించడానికే. అంతే. ఇది కూడా అంతే గైస్. ఏవన్నా అంతే. ఈ 3 ఉంటాయి అన్నమాట. 3 అయితే ఫాస్ట్గా నేను క్రాస్ చేసేస్తాను. మీరు స్లోగా పోయినా ఏం కాదు. అరే స్పాన్ ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు స్పాన్ అవుతుంది చూడండి. అది స్లోగా చూసి ఆచితూచి అడిగేయాలన్నమాట. నేను ఇలా కూడా ఆడుకుంటా. ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ఆడుతుంటే అలా మీరు ప్రాంక్ చేయొచ్చు. నేను ఇంకా లేదు, 1x స్పీడ్లో పెడతా, అయిపోతుంది గేమ్. 1-2 minutesలో అయిపోద్ది అంతే. ఎస్ ఎలా ఉంది అలా మనం ఆడుకోవచ్చు. మనం ఇది తీసుకొని ఇది ఎక్కి ఇట్లా ఎక్కి ఫాస్ట్గా ఇట్లా ఎక్కి ఎక్కడి నుంచి ఇది ఎక్కి ఇది ఎక్కి ఇది ఎక్కి ఇది మొత్తం ఎక్కి ఈ ల్యాడర్ పట్టుకొని ఎక్కి ఎత్తి మీద నుంచి ఇలా పోయి ఇక్కడ బుక్క పెట్టిండు. ఈ కింద కూడా మీరు ఆడొద్దు అనమాట గైస్. ఇగోండి ఇక్కడ అయితే నేను అప్పుడు ఆడినా మీకు వీడియో కోసమని ఎన్నిసార్లు వచ్చినా చెప్పలేనన్ని సార్లు వచ్చిన. ఇప్పుడైతే నాకు ప్రాక్టీస్ కాదు, అంత వచ్చేసింది గైస్. సింపుల్ మనకి. ఇప్పుడు దీంట్లో కూడా పోవద్దు. మధ్యలో ఏం బొక్క పెట్టి ఆడేం పెట్టినా ఇగోండి వీటిలోకి కూడా పోవద్దు. జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనం ఉండాలి, అప్పుడే గేమ్ గెలుస్తాం. ఎట్లా ఉండు ఏంటి గైస్, ఇట్లా ఉండు. ఒక స్క్రీన్ షాట్ నేను తమిళ కోసం పెడుతున్నా గైస్. దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెడతా. తమిళ అదే ఉంటుంది చూడండి. ఫాస్ట్గా ఇట్లా సరంగ మార్గంలోకి పోవాలి. ఎంత పెద్దదో. ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ మనకు ఒక పెద్ద బోట్ ఉంటుంది, చూపిస్తారండి. అటు సైడ్ ఏమో చిన్న బోట్, ఇటు సైడ్ పెద్ద బోట్ వస్తుంది. నాకు పెద్ద బోట్ కావాలి, అందుకని పెద్దది తీసుకున్నా. మీకు చిన్నది కావాలంటే చిన్నది కూడా తీసుకోవచ్చు. అది లివర్ ఆన్ చేయలేదు గైస్, ఆడ ఆన్ చేసిండు. థ్యాంక్ యూ భయ్యా. గైస్ 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 బొక్కలు పెట్టిండు. బాబ్బా అబ్బా అబ్బా అబ్బా. ఇంతే గైస్. ఇగోండి చిన్నది తీసుకోవాలి ఎప్పుడైనా. చిన్నది మంచిది. పెద్దదాన్ని పెద్దది తీసుకోవద్దు, చిన్నది బాగుంటుంది. బాగోవడం అంటే బాగోకపోయినా, డిజైన్ బాగోకపోయినా ఇది మనల్ని సేఫ్ ల్యాండింగ్ చూపిస్తాండి. ఇగోండి జూమ్ అయిపోయింది గైస్. సేఫ్
ఇదేంటి గైస్, ఇది సేఫ్ అంటారా? ఇదైతే చాలా లాంగ్ ఉంటుంది అనమాట. నేను మీకైతే షార్ట్లో చూపిస్తున్నా, అంటే గేమ్ మొత్తం ఆడి చూపిస్తున్నా మీకు, కానీ గేమ్ మొత్తం ఆడి చూపిస్తున్నా. ఏమంటే నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నా. ఇక్కడ స్టక్ అయినాం. ఏంది గైస్ అసలు ఇది? గెలిచే వరకు పోయినాం మనం, ఆడికి పోయినాక వచ్చినాం. ఇట్లానే పోదాం మేమైతే. ఏం కాదు, వద్దులేండి, బొక్కలు పడతాయి, దెబ్బలు పడతాయి. అమ్మ దేవుడా దేవుడా దేవుడా, పోనీ దేవుడా. హై అమ్మ, ఇక్కడనే దుంకేసేయరు మీరైతే, అక్కడ అది మొత్తం తీసుకోబోదన్నమాట. హై టాయ్ టాయ్ టాయ్, రావేమ్మ, ఇంకొకసారి దుంకిపోతా. దుంకు. అప్పుడు ఆడినప్పుడైతే నేను చాలా రోజులు బ్యాక్ ఆడినా, 1-2 years అయిపోయింది అప్పుడు ఆడినా. ఇప్పుడు మనకు మళ్ళీ అలవాటు అయిపోయింది. అప్పుడు ఆడినాం కదా, ఇప్పుడు మనకి ఇంకా అలవాటు అయిపోయింది. గైస్ గైస్ గైస్, ఆ దగ్గరనే ఫుల్ హెల్త్ పోయింది మనకు. ఈయన దగ్గర తెప్పించుకున్నాం, ఈయన బదులు ఆయన దగ్గర రివెంజ్ తీసుకుందాం. పండి 7. మామూలుగా మనం అయితే మొత్తానికి వచ్చేసినాం. ఇంకొంచెం ఉంది గేమ్ అయితే, అది కూడా అయిపోతే గేమే అయిపోద్ది. ఇంకా లాస్ట్ది అయితే ఒకటి సూపర్ ఉంటుంది, అది నేను చూసా, మామూలుగా కాదు గైస్, అదిరిపోద్ది. కానీ మనకి ఇక్కడ గ్లిచ్ అయింది గైస్, ఇగోండి చూడండి, మొత్తం గ్లిచ్ అయిపోయింది. ఇది పైన వరకు తీసుకురాలేదన్నమాట మనని, ఇప్పుడు తీసుకొచ్చింది చూడండి, ఆడనే తీసుకొచ్చింది, లేకపోతే మనం ఆడనే స్టక్ అయిపోతుండే. గైస్ ఫాస్ట్గా పోవాలి గైస్. ఇగోండి, ప్లెజర్ ప్లేట్ మీద కాలు పెట్టొద్దు. వేరే ఎవరైనా వచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్స్తో ఆడితే బాగుంటుంది అనమాట. అన్ని ఇలా చంపేయచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఎవడైనా పోతున్నప్పుడు అన్ని చంపేయచ్చు అనమాట. అరే నువ్వు పోరా, నువ్వు పో. ఇగోండి ఇట్లా ఎగ్జాంపుల్, ఫాస్ట్గా మీరు వెనకకు వచ్చేయాలి, కానీ నవ్వి నవ్వి మన పని అయిపోద్ది. ఇగోండి ఇంత స్లోగా అయితే కాదనమాట, మస్తు స్పీడ్గా వెనకకు పోవాలి. మా ఆడు తొక్కిండు, నేను ఆడిద్దరం వచ్చినాం గైస్. అరే ఏమన్నారా నువ్వు, తెలివిలే దానికి, ఆయనకి అసలు తెలివే లేదు గైస్. ఆడు ఇలా వచ్చాడు, అరే ఆడినాను. కానీ మీరు కూడా చేస్తారనమాట, అందుకే ఒక్కరు ఆడితే బెస్ట్. వేరే పోయేటప్పుడు అయితే మీరు పోవద్దు, ఇది పక్కా చెప్తున్నా గైస్. చూడండి అసలు నేను అసలు ప్లెజెంట్ పేట్ మీద కాలే పెట్టలేదు. ఆ ముళ్ళుల దగ్గర కూడా పోకండి గైస్, అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ముళ్ళుల దగ్గరికి కూడా పోవద్దు మీరు. నీట్గా దుంకొద్దు అనమాట. ఇక్కడైతే దుంకొద్దు, ఇంకా ఇక్కడ దుంకొద్దు. అక్కడ చెక్ పాయింట్ లేదా? జస్ట్ మిస్ గైస్, పిచ్చోడు. సావ్ ఇందాక నన్ను చంపినావుగా, ఇక్కడ చెక్ పాయింట్ లేదు. జర్ర అయితే ముందు పోయి చెక్ పాయింట్ తీసుకుంటుండే గైస్. పిచ్చోడు దొక్కింది. వీళ్ళకి అసలు తెలివే ఉండదు గైస్, పని పాటనే ఉండదు మనతోనే. అమ్మ జస్ట్ మిస్. ఇక్కడ వెయిట్ చేసి పోవాలి గైస్,
నేను అందుకని వెళ్ళిపోతుండే. అది దబ్బును ఓపెన్గా ఆనకుండా ముందు పోయి మనం నిల్చుంటే సంపేయచ్చు. ఇగోండి ఇట్లా ఆగి ఆగి పోవాలి. నేను ఆగిపోయినా. ఆడైతే నేను చాలాసార్లు వచ్చి ఉంటా ఇప్పటికీ. అరే నిన్ను అసలు ఏం చెయ్యలేదు గైస్, వాళ్ళు తొక్కుతుర్రు. అబ్బో ఆమె గేమ్ వస్తలేదు. ప్లెజర్ ప్లేట్ మీద కాలు పెట్టి పోతుంది ఆమె. లేవ్వమ్మా నువ్వు. సచిన్ బాగా బాగా బాగా. అర్రే నాకేం వచ్చిందా? ఇప్పుడు ఉంటుంది చూడండి ఆమెకి, మామూలుగా కాదు. బాగుందా? క్రషర్. మా ఇక్కడైతే పదండి చెక్ పాయింట్, అందుకే తీసుకొని వెనుకపోయినా. అసలు నన్ను ఏమంటలే, మిమ్మల్ని అనొచ్చు. నన్ను ఏమనకపోయినా నేను నన్ను నేర్పించిన అంటే ఆడని. ఇప్పుడు నన్ను అంటాడు చూడండి, చూడండి ఇప్పుడు అంటాడు. అగోండి చెప్పిననా చెప్పిననా చెప్పిననా. ఇందాక మీ వాళ్ళు నన్ను కొట్టిన, అందుకని రివెంజ్ టైం. ఇక్కడ చెక్ పాయింట్ తీసుకుంటే దిగులేదు అమ్మ. అది వచ్చే వరకు కూడా నేను ఆగలేదు గైస్. చెక్ పాయింట్ తీసుకున్నాం గాయలేదు. అర్రే 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 అర్రే. కాశ్మీర్ ఎంత అయింది గైస్? 17. ఇది ఇంకా చాలాసేపు పడుతుంది అనుకున్నా. అప్పటి నుంచి ఏదో చెప్తున్నావు కదా బ్రో, అంతా ఎక్కువసేపా అంటే మీ మామూలుగా కాదు గైస్. ఇంకా పైన ఉంది. ఉల్టా పల్టా ఉంటుంది గైస్. ఇదైతే మీకు ఇష్టం వచ్చిన దానిపైన దుంకేసేయాలి. ఇగోండి ఫస్ట్ దానిపైన దుంకుతా నేను, చూపిస్తున్నా చూడండి. సగం టైం అది. ఫస్ట్ దేనికి దుంకి, సెకండ్ దేనికి దుంకి, థర్డ్ దేనికి దుంకి, దేనికన్నా దుంకొచ్చు. ఇట్లా దుంకి ఇట్లా దుంకి ఇట్లా దుంకొచ్చు. ఇట్లా మళ్ళీ దుంకాలి. మీకు ఇష్టం వచ్చిన దానిపైన దుంకాలి, కానీ హైట్ ఉండాలి. అది ఏం దుంకినా హైట్ ఉండాలి, అంతేనా? ఇదే లాస్ట్. ఎస్, చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. వీటికి తగిలినా మీకు చూపిస్తా చూడండి. వీటికి తగిలినా సేమ్ ఆ రోకల్ బండి వస్తుంది, మనల్ని చంపేస్తుంది అదనమాట. అందుకని దీన్ని మనం ముట్టుకోవద్దు. వీటిలో కూడా మనం ఏం గెలుకోవద్దు. అది వచ్చింది, నేను ముందు నుంచే చూస్తూనే ఉన్నా. అది ఇంకా నన్ను ఏమి అనలేదని. గైస్ నేను కట్ చేసినానా? అవునులేండి, నేను కట్ చేసినా నాకు అనిపించింది. మనం కట్ చేసినా కట్ చేయలేదంటే పాపంలేండి. గేమోడు పాపం పసివాడు. వీళ్ళను కొట్టకపోయినా రివెంజ్ కావాలి కదా. అక్కడ ఒకడు నన్ను చంపిండు, వాళ్ళ వల్ల వీళ్ళకి దెబ్బలు. ఈ రెండు స్పాన్ చేద్దాం, ఏది బాగుంటే అది ఎక్కుదాం. రెండు సేమే. ఇది ఎక్కుదాం.
జూమ్ చేసుకుని పోవాలి. ఇది కూడా నేను నా దానికైతే పెట్టుకుంటా, ప్రొఫైల్ అంటున్నాంటే నేను అది మన తమిళకి అన్నమాట. ఏం చూస్తున్నావు? కరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు అది పోదాం పాడు. జూమ్ చేసుకున్నామా, ఇక్కడ నుంచి ఇట్లా దుంకి గేస్ దుంకురా. మన పొరగాడు దుంకుతలేడు, దుంకు. హై బయరా, పోనీరా నువ్వు, పోనీరా, ఆగకరా నువ్వు, ఆగ. అరే దుంకురా. ఏం దుంకుతాడు రాయుడు మా బైరాగాడు. ట్రాన్స్పోర్టర్ అని పేరు పెడదాం. మా ట్రాన్స్పోర్టర్ గాడైతే సూపర్ పోతాడు. ఈయన్ని మించి అసలు గుర్రాలు అసలు మంచిగానే పోవు. ఈయన్ని మించి పోతే వాళ్ళకి 10/10 ఏంటి 1000/1000 ఇస్తాను నేను. ఇంత బాగా మనిషి అన్నట్టు పోతాడా? ఏముంది, వీళ్ళు మనల్ని చంపడానికి వస్తారు. ఇదేం చేయాలి? ఓహో లివర్ ఉందిగా, అన్నిటికీ లివరే ఇది వచ్చింది. ఇంకా ఎంత గేమ్ ఉంది గైస్, చెప్పాను కదా చాలా లెంత్ అవుతుందని. ఇది చాలా పెద్ద గేమ్ అన్నమాట. ఇది చాలా పెద్ద గేమే గైస్. అప్పుడు నేను ఆడినప్పుడైతే ఇంకా మస్తుంది గేమ్. సైనికులు అయితే మన మీద అటాక్ చేశారు. నేను అప్పుడు ఏదో అటాకింగ్ పవర్ నాకు తెలుసు అని అనుకుంటుంటే సడన్గా నేను అక్కడ వస్తుంటే వాడి నెత్తి మీద బై మిస్టేక్ పడితే ఏమైంది, స్ట్రేట్గా పోతూనే ఉంటే నెత్తి మీద దుంకినా. నేను దుంగితే ఏమైంది, ఇది కూడా ప్రొఫైల్కి అవసరమే, అదే తమ్మినేల్కి అవసరమే. ఇదొకటి. అది సూపర్. మనం ఇది కాదనమాట. చూడండి ఇంకా గేమ్ అక్కడ ఎంత ఉందో, అది మొత్తం కంప్లీట్ చేయాలి మనము. మనకి ఇంకా అయిపోలేదు. సీక్రెట్ కీదా నాకు తెలిసి స్టేట్ అనుకుంటా గైస్, స్టేట్ కదా. బా వదులుతుంది గైస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మీలో ఎవరికైతే సమోసా ఇష్టమో ఇది ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. ఎన్నంటే అన్ని కామెంట్ చేయాలో బ్రో అంటే ఇది ఒక్కటి కామెంట్ చేయండి చాలు. అన్న అసలు అవసరమే లేదు. గుసు అమ్మ, అంత పెద్ద కట్గాలు నన్ను ముక్కులు తీసేసినావు. చెక్ పాయింట్ ఉంది కానీ అన్నమాట. వీళ్ళని మనం చంపలేం గైస్, డైరెక్ట్గా పోవాలి. ఇగోండి వీళ్ళని మనం చంపలేం. ఇద్దరికి కళ్ళు తిప్పించా, ఇంకొక్కనికి కళ్ళు తిరిపిస్తా. అరే నొక్కని వలన ముగ్గురికి భూమే. అరే గైస్ ఇది ఎంత కష్టం ఉంది. వీళ్ళు పెద్ద కట్గాలు పట్టుకొచ్చారు నా మీదికి. హై అది ఎంత ప్రో అయినా నాకంటే ప్రో కాదులే అంటారా మీరు. ఎలివేటర్ పుల్, అది ఎలివేటర్ పుల్ అంటే చెక్ పాయింట్ అంట. ఇది తీసుకొని ఇది ఎక్కి ఆ తర్వాత ఇది ఎక్కి వీళ్ళ నెత్తి మీద దుంకి. ఆయన ఎందుకు పెట్టిరో తెలుసా గైస్ అక్కడ? ఎందుకంటే కింద పడేయాలని. ఇక్కడ కూడా సేమ్ పిచ్ అనమాట, కింద పడేయడానికే పెట్టిరు. ఇక్కడ
ఇక్కడ కానీ పెట్టుంటే ప్రతి ఒక్కరు, నేను కూడా దాంట్లో కింద పడుతుండే గైస్, రియల్గా చెప్తున్నా. ఇగోండి ఇక్కడ ఒక్కడిని పెట్టుంటే ప్రతి ఒక్కడు కింద పడుతుండే. హార్డ్ ఉంటుంది అన్నమాట ఇది. ఒకసారి ఆడినా, అప్పుడు ఇది కూడా ఆడినా నేను. ఫుల్ గేమే ఫినిష్ చేసిన. ఏం పెద్ద గేమ్ అంటే మీకు 1 అవర్ లెంత్ వీడియో వచ్చింది. ఇది చిన్న వీడియోనే వస్తుంది అది, ఎందుకంటే నేను అప్పుడు అంత ఎడిటింగ్ చేయకపోతుండే. అప్పుడు నాకు ఎడిటింగ్ అంటే ఏందో కూడా తెలియదు. వీళ్ళని ఎత్తిపైన తబల డాన్స్ చేయడం తప్ప నాకేం రాదు. ఇంకా స్కెలిటన్స్ ఇవి కౌంట్ అయి ఉంటాయి లేండి గైస్. రండ్రా డైరెక్ట్గా దుంకుతే ఎవ్వడైనా సావాల్సింది. సావండి. అది అందరు వీటికి రండి, అందరి మీద నేను దుంకుతా, అయిపోద్ది మీ పని. జై 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 తిరిపియాను మటసా తిరిపియాను అప్పన. జై నాకు తెలిసి ఇప్పుడు వస్తా. గాయ్స్ మనం సావలేదు. ఒక 3 times వచ్చినాం కదా. ఓహో ఇక్కడ యూజ్ అయింది గైస్ అది మొత్తానికి. దీనిలో ఏముంది? ఏం లేదు. ఉట్టిగా ఎందుకురా పెడతారు టైం మొత్తం ఖాళీ చేయడానికి. గైస్ గేమ్ అయితే ఫినిష్ చేసేసినాం గైస్ మొత్తానికైతే. ఇదో బ్యాచ్ తీసుకోవాలి, అప్పుడు కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. గైస్ ఇంకా చూశారు కదా ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుస్తా. అంతవరకు టేక్ కేర్. బాయ్ గైస్.